ఆమె పేరు కావ్య, అతని పేరు రవి. ఈ రాత్రి వారిద్దరికీ శోభనం. అది గుర్తుకు రాగానే ఆమె ఒళ్లంతా వణికిపోతోంది. భయం భయంగానే శోభనం గదిలోకి అడుగుపెట్టింది. లోపలికి వెళ్లగానే అతడు గట్టిగా హత్తుకుని బెడ్పై పడేసి ఆమె పైకి చేరి యుద్ధం మొదలుపెట్టాడు. ఆమెకు మొదటిసారి కాబట్టి నొప్పికి తట్టుకోలేక అరవబోయింది. ఆమెను గమనించిన అతడు అరుపు బయటకు రాకుండా ఆమె పెదవులను అతని పెదవులతో జతచేశాడు. అతడు చేసిన పనికి ఆమె అరుపు నోట్లోనే ఆగిపోయి అతడి వీపుమీద గట్టిగా ఆమె గోర్లు దిగబడ్డాయి. మొదటిసారి కాస్త నొప్పిగా అనిపించిన తర్వాత నొప్పి స్థానంలో అంతులేనోని సుఖం ఆమెకు కలగడంతో అసలు సుఖాన్ని అనుభవించే పనిలో నిమగ్నమైందామె. ఫ్రెండ్స్, వీడియో చాలా బావుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హృదయాన్ని కదిలించే తెలుగు కథలు, జీవిత పాఠాలు, భావోద్వేగ కథలు మరెన్నో వినాలంటే మన తెలుగు కథలు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. మీ ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ మాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి. కొత్తగా పెళ్లైన దంపతులు. ఆ రోజు వాళ్లకి శోభనం ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ముందుగా అబ్బాయిని గదిలోకి వెళ్లమని చెప్పారు పెద్దలు. వాళ్లు చెప్పిన విధంగానే అతడు గదిలోకి వెళ్లాడు. తర్వాత పెళ్లికూతురు దగ్గరున్నటువంటి పెద్దవాళ్లు తమకు తెలిసిన కొన్ని రహస్యాలు, జాగ్రత్తలు చెప్పి అమ్మాయిని పాల గ్లాస్తో గదిలోకి పంపించారు. ఆమెకు ఈ కార్యం మొదటిసారి కాబట్టి ముందు నుండి కొంచెం భయంగానే ఉంది. పైగా ఇప్పుడు జరిగే శోభనం గురించి తలచుకుంటేనే శరీరం సన్నగా వణకుతూ ఉంటుంది. గదిలోకి అడుగుపెట్టింది కాని ముందుకు అడుగు వెయ్యాలంటే ధైర్యం చాలడం లేదు. తలుపు దగ్గరే తలదించుకొని నిలబడి ఉంది. ముందు నుండి తనని గమనిస్తున్న అతడు ఇక ఇలా కాదు అనుకుని తనీ బెడ్ మీద నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్లాడు. అతడు అలా దగ్గరికి రాగానే ఆమెకు భయం ఇంకా ఎక్కువై పాల గ్లాస్ చేతిలో నుండి పడిపోయింది. కాని చివరి నిమిషంలో అతడు ఆ గ్లాస్ పట్టుకొని, "ఏమైంది బంగారం, ఎందుకంతలా భయపడతావు?" అని చెప్పి ఒక చేతితో పాల గ్లాస్ పట్టుకుని ఇంకో చేతితో ఆమె భుజం చుట్టూ చెయ్యివేసి బెడ్ దగ్గరికి తీసుకువెళ్లాడు. భయం భయంగానే అతని వెంట అడుగులు వేసిందామె. ఆమెను మంచం మీద కూర్చోబెట్టి, "ఎందుకంత టెన్షన్ పడతావు? ఇక్కడ నీకిష్టం లేకుండా ఏం జరగదు. మొదటి రాత్రి అంటే ప్రతి అమ్మాయికి భయం, సిగ్గు సహజం. అవి పోగొట్టే బాధ్యత భర్తదే. నిన్ను భయపెట్టే అంతా నేనేం చెయ్యను. మెల్లమెల్లగా అంతే" అంటూ, "సరి, ముందు ఈ పాలు తాగు" అంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాసును అందించాడతడు. ఆ గ్లాస్ తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చెప్పింది మర్చిపోయి భయంలో మొత్తం పాలన్నీ తాగింది. సడన్గా భయంతో పాలు తాగేసరికి కొన్ని ఆమె పెదవులపై నిలిస్తే, కొన్ని ఆమె మెడమీద నుండి దారి చేసుకుని పరవాల వైపుకు వెళ్లాయి. "అరే, ఎందుకంత తొందర? మెల్లగా తాగు" అంటాడతడు. పాలు అన్నీ తాగిన తర్వాత గ్లాస్ పక్కనే ఉన్న టేబుల్పైన పెట్టి తన ఎదురుగా ఉన్న భర్తను చూడగానే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళమ్మవాళ్లు చెప్పింది. వెంటనే మంచం మీద నుండి లేచి చేతులు నలుపుకుంటూ, "సారీ అండి" అని చెప్పింది. "ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు?" అని అమూల్యంగా అడుగుతాడతడు. "అది మరేమో, మా అమ్మమ్మ పాలను సేరీ సగం తాగమని చెప్పింది. నేనేమో అది మర్చిపోయి మొత్తం పాలన్నీ నేనే తాగేశాను. మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొస్తాను" అని వెళ్తుంటే అంతలో ఆమె చెయ్యి పట్టి ఆపి, "ఇప్పుడేంటి, నేను పాలు తాగాలి అంతే కదా" అని అంటే ఆమె గుండ్రంగా తల ఊపుతుంది. "సరి అయితే, నేను పాలు తాగుతాను కానీ" అని ఆమె దగ్గరికి వచ్చాడు. "పాలైపోయాయి కదా, ఎలా తాగుతారు?" అని అయోమయంగా అతనివైపు చూస్తుంది. అంతలోని ఆమెకు దగ్గరిగా వెళ్ళి ఆమె పెదలపై ఉన్న పాలని తన నాలకతో టచ్ చేస్తాడతడు. అతడు చేసిన పనికి ఆమె గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి అతనివైపు చూస్తూ నిలబడిందామె. ఆమె అలాగే అతనివైపు కళ్ళారపకుండా అలాగే చూస్తూ ఉంటే, "ఏంటలా చూస్తున్నావు?" అని. "అది
నువ్వే చెప్పావుగా పాలు పంచుకోవాలని అని ఆమె మెడమీద ఉన్న పాలను అతని నాలకతో తాగడం మొదలుపెట్టాడు. అతడు అలా చేయగానే ఆమె తన చీరకొంగును గట్టిగా పట్టుకుని ఆమె నరాలను గట్టిగా బిగిసి పట్టుకుంది. అతడు ఆమె మెడమీద ఉన్న పాలను నాలుకతో రుచిచూస్తూ అలాగే కిందకు వచ్చి తన పరువాలను చీరపై నుండి తన తలను అదిమి నిలబడి తన చేతులతో ఆమె నడుమును తడుముతూ ఉన్నాడు. అతడు చేసే పనులకు ఆమెలో ఏదో తెలియని అలజడి, ఏదో కావాలి అన్న ఆత్రం. అది ఏంటో చెప్పలేని, తను ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియక అతని తలను తన పరువాలకు అదిమి పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె చేసిన పనికి అతని పెదవలపై చిరునవ్వు వచ్చింది. అలాగే ఆమె గుండెల్లో తలని ఓదిమిపెట్టి ఒక్క చేతితో ఆమె చీరకొంగును తొలగించి ఒరకంటితో ఆమెవైపే చూస్తున్నాడు. ఆమె పరువాలు ఎప్పుడెప్పుడు అక్కడి నుండి విముక్తి పొందుతాయని ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. టైట్గా ఉన్న ఆమె రవిక నుండి పొడుచుకు వస్తున్న ఆమె ఎదల అందాలను ఒక్కసారిగా అతడు వాటిని అలా చూసేసరికి ఇక అతడు ఆపుకోలేక ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి తన చొక్కాను తొలగించి ఆమె మీదకు చేరి ఆమె పరువాల బంధాలను విడిపించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆమె ఎదలకు బిగుసుకుపోయిన ఆమె రవిక మీద చెయ్యి పెట్టి ఒక్కొక్క ఒక్సూ తీస్తుంటే కొద్ది కొద్దిగా బహిర్గతమవుతున్న ఆమె పరువాలను చూస్తూ ఉన్న అతడు ఇక ఆగలేక అన్నిట్నీ ఫాస్ట్గా తీసేసి వాటిపై దాడికి దిగాడు. అతడలా చెయ్యగాని ఆమె మత్తుగా మూలుగుతూ ఉంటుంది. ఆ మైకంలో అతని తలని తన పరువాలకు గట్టిగా అదుముకొని మూలుగుతూ ఉంటుంది. ఆమె ఇచ్చే మత్తుకి అతడింకా ఎక్కువ రెచ్చిపోయి ఆమె అందాలపై దాడిని ఉధృతం చేస్తాడు. తర్వాత మెల్లగా ఆమె నడుము దగ్గర ముద్దులతో యుద్ధం ప్రారంభించి ఆమె బొడ్డు కిందికి వెళ్ళి తియ్యటి తేనెను తాగే పనిలో పడతాడు. కొంచెం సమయం తర్వాత ఆమె పైనున్న మిగిలిన వస్త్రాలు పూర్తిగా తొలగించి అతడు ఆమెలో కలిసిపోవడానికి సిద్ధమైపోతాడు. ఆమె కూడా అతడు చేస్తున్న పనులకు అడ్డు చెప్పకుండా అతనికి సహకరిస్తూ ఉంటుంది. అతడు మెల్లగా ఆమెపై చేరి ఆమెలోనికి ప్రవేశిస్తాడు. ముందుగా కొంచెం నొప్పి అనిపించి అరవబోతున్న ఆమెను గమనించిన అతడు అరుపు బయటకు రాకుండా ఆమె పెదవులను అతని పెదవులతో జతచేశాడు. అతడు చేసిన పనికి ఆమె అరుపు నోట్లోనే ఆగిపోయి అతడి వీపుమీద ఆమె గోర్లు దిగబడ్డాయి. తొలి కలయికలో కాస్త నొప్పిగా అనిపించినా తర్వాత నొప్పి స్థానంలో అంతులీనోని సుఖం ఆమెకు కలగడంతో అసలు సుఖాన్ని అనుభవించే పనిలో నిమగ్నమైంది ఆమె. అతడు చేసే ప్రతి పనిని జ్ఞాపకంగా చేసుకుని అతనికి తనవంతు సహకారం అందించింది ఆమె. మొదటిలా ఆమెలో ఉన్న సిగ్గు, బిడియం ఇప్పుడు లేకపోవడంతో ఒకరికొకరు తెల్లవారుజామున వరకు సహకరించుకుంటూ అలుపెరుగని పోరాటంలో తమవంతు తమ ప్రయత్నం చేస్తూ తెల్లారేసరికి అలసటతో అలాగే ఒకరి కౌగిలిలో ఒకరు ఉండి నిద్రలోకి జారుకున్నారు. ఉదయం ముందుగా మెలకువ వచ్చిన అతనికి తను ఆమె ఎదమీద ఉండడం గమనించి రాత్రి వారి మధ్య జరిగిన సంఘటన గుర్తుచేసుకుని తల ఎత్తి ఆమె వైపు మెల్లగా చూసి ఆమె నుదిటిపై ముద్దు పెట్టి అలాగే ఆమె ఓంపుల్లో తలదాచుకుని కళ్ళు మూసుకుని రాత్రి జరిగిన అందమైన వారిద్దరి మధ్య ఆ చిలిపి పోటీని గుర్తుచేసుకుంటూ ఉన్నాడు. ఇక తనపై పడుకుని ఉన్న అతన్ని చూసి అతని తల నిమురుతూ ఆమె కూడా రాత్రి జరిగిన దాన్ని గుర్తుచేసుకుని అతని తలపై ముద్దు పెట్టింది ఆమె. ఆమెకు మెలకువ వచ్చిందని అర్థమైన అతడికి ఆమె మీద నుండి పైకి లేచి ఆమె ముఖాన్ని చూస్తూ "నువ్వు బాగానే ఉన్నావుగా?" అని లాలనగా అడిగాడు. అతడు ఎందుకడిగాడో అర్థమైన ఆమెకు ఆమె పెదవులపై చిన్న చిరునవ్వుని సమాధానంగా ఇచ్చింది. అది చూసిన అతడు ఆమె నోదుటిపై ముద్దు పెట్టి "థాంక్స్" అని, "ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి" అని ఆమె సమాధానం కూడా వినకుండా ఆమె పెదవులను బంధించి ఆమె పైకి పూర్తిగా చేరి మళ్లీ అతని సంగమం మొదలుపెట్టాడు. అలా అతడు ఆమెలో చేరగానే ఆమెకు కష్టంగా ఉన్నా ఇష్టంగా అతనికి కరిస్తూ మరికొన్ని జ్ఞాపకాలను మనసులో మాత్రమే దాచుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజు నుండి వాళ్ళిద్దరి జీవిత ప్రయాణం మొదలయ్యింది. కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ల జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
1 సంవత్సరం తర్వాత వీళ్ల ప్రేమకి గుర్తుగా ఒక బాబూ పాపా పుట్టారు. ఫ్రెండ్స్, ఈ కథ మీ హృదయాన్ని కాస్తైనా తాకి ఉంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్లలో ఈ కథ వినాల్సిన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి హృదయాన్ని కదిలించే ప్రేమ కథలు, జీవిత పాఠాలు, భావోద్వేగ తెలుగు కథలు మరెన్నో వినాలంటే మన తెలుగు కథలు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఒక్క కామెంట్ మాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి ఎంతో ప్రేరణ ఇస్తాయి. చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.